బ్రేకింగ్ న్యూస్. పవన్ కుమారుడు మార్కస్ పవన్ శంకర్ పై ఎక్స్ లో అనుచిత వ్యాఖ్యల పోస్టు వ్యవహారంపై ప్రతిపాడులో కేసు నమోదు చేశామంటున్నారు గుంటూరు ఎస్పీ. కర్నూలు జిల్లాకు చెందిన రఘు పుష్పరాజు పేరిట ఈ పోస్టు చేసినట్టుగా గుర్తించారు. రఘును అరెస్ట్ చేసిన పోలీసులు అల్లు అర్జున్ వర్సెస్ పవన్ మధ్య జరుగుతున్న సోషల్ మీడియా వార్లో భాగంగా ఈ పోస్టు పెట్టినట్టుగా గుర్తించారు. అల్లు అర్జున్ కి మద్దతుగా రఘు మెగా కుటుంబంపై ద్వేషం పెంచుకుంటున్నట్టు చెబుతున్నారు పోలీసులు. నిందితుడు గతంలో మహిళలపైన అసభ్యకర పోస్టులు పెట్టినట్టు కూడా గుర్తించారు. ఒక 10 days ముందు డిప్యూటీ సీఎం సార్ అండ్ హిస్ ఫ్యామిలీ పైన అబ్సీన్ కంటెంట్ తో పాటు పోస్ట్ చేసిన వాళ్ళ పైన కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. దాన్ని ట్విట్టర్లో పోస్ట్ చేశారు. తర్వాత మన ఇన్వెస్టిగేషన్లో టెక్నికల్ కొన్ని మనం చేసి ఫైండ్ అవుట్ చేస్తాము ట్విట్టర్లో ఎవరు పోస్ట్ చేశారని చెప్పేసి. వాళ్ళు ఇక్కడ నుంచి కర్నూలుకి వెళ్ళింది, కర్నూలుకి వెళ్ళింది. సో రఘు అలియాస్ పుష్పరాజ్ అని చెప్పేసి అక్యూజ్ని మనం అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు మొబైల్స్ ఆల్మోస్ట్ 5 మొబైల్స్ వాడారు. 14 ఈమెయిల్ ఐడీస్ని యూజ్ చేసుకొని ట్విట్టర్ అకౌంట్లో లాగిన్ అవ్వడం జరిగింది. సో అదేవిధంగా దీని వెనక మోటివ్ని చూసామంటే ఇట్స్ అబౌట్ వీళ్ళు అల్లు అర్జున్ ఫ్యాన్. సో అదేవిధంగా డిప్యూటీ సీఎం సార్ ఫ్యాన్స్ మధ్యలో వాళ్ళు వార్ ఆఫ్ వర్డ్స్ అంటారు, అంటే వాళ్ళు పోస్ట్ పెట్టుకోవడం దాన్ని బేస్ చేసుకుని ఈ వ్యక్తి అలాంటి ఒక అబ్సీన్ కంటెంట్ని పోస్ట్ చేయడం జరిగింది. దాని తర్వాత ఈ పుష్పరాజ్ అలియాస్ రఘు పోస్ట్స్ అన్ని చూసినప్పుడు ఆడవాళ్ళని కింద పడిచినట్టు చాలా పోస్ట్ వేయడం కూడా జరిగింది. దాన్ని అన్ని బేస్ చేసుకొని అవుట్రేజింగ్ ద మోడస్టీ ఆఫ్ ఉమెన్, తర్వాత సెక్షువల్ కలర్ రిమార్క్స్, తర్వాత క్రియేటింగ్ ఎన్మిటీ బిట్వీన్ 2 groups, ఇతర మధ్యలో గొడవ జరగడానికి స్కోప్ అని చెప్పేసి సెక్షన్స్ కిందకి కేసు కట్టడం జరిగింది. సో గూడూరు నుంచి పికప్ చేయడం జరిగింది. సో ఈరోజు కోర్టులో మనం ప్రొడ్యూస్ చేస్తున్నాము. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ పవన్ శంకర్ పై ఎక్స్ లో అనుచిత వ్యాఖ్యల పోస్టు వ్యవహారంపై ప్రతిపాడులో అయితే కేసు నమోదు చేశామంటున్నారు గుంటూరు పోలీసులు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాయి శంకర్ అందిస్తారు. సాయి శంకర్, నా కోసం అనేటటువంటి పేజీని ఉపయోగిస్తూ మార్క్ శంకర్ పై అభ్యూసంగా అనుచిత వ్యాఖ్యలు చేస్తూ పోస్ట్ చేయడంలో దానిని గుంటూరు జిల్లాకు సంబంధించి పత్తిపాడులో నివాసం ఉంటున్నటువంటి సాంబశివరావు అనేటటువంటి వ్యక్తి ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు. అయితే ఆ తర్వాత ఈ పోస్ట్ అనేది ఈ పేజీని అసలు ఎవరు నడుపుతున్నారు ఏంటి అనే దానికి సంబంధించిన దానిపైన పోలీసులు పూర్తి స్థాయిలో దృష్టి పెట్టి విచారణ చేపట్టగా కర్నూలు జిల్లా గూడూరు గ్రామానికి సంబంధించినటువంటి పుట్ట పాశం అనేటటువంటి వ్యక్తి ఈ పేజీని నడుపుతున్నట్లు కూడా గుర్తించడం జరిగింది. అతన్ని నిన్న మధ్యాహ్నం సమయంలో పత్తిపాడు పోలీసులు అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ రోజు గుంటూరు జిల్లా ఎస్పీ కార్యాలయంలో గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ మీడియా ముందు ప్రవేశపెట్టారు. అయితే తాను గతంలో కర్నూలులో జరిగినటువంటి శిల్ప మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి అంశం నుంచి కూడా అతను వ్యక్తిగతంగా కొంత అల్లు అర్జున్ అభిమానం అవటం, అతని పైన జరుగుతున్నటువంటి అంశాలు కానీ మిగిలినటువంటి వాటిల్లో మెగా కుటుంబానికి సంబంధించిన వాటిల్లో ఈయన కొంత దుష్ప్రచారం చేస్తూ ఆ పేజీ నడుపుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే మార్క్ శంకర్ సింగపూర్ లో జరిగినటువంటి అగ్ని ప్రమాదంలో జరిగినటువంటి అంశంలో అతను అక్కడ ఆ ఇన్సిడెంట్ లో జరగడం జరిగింది. దానిని బేస్ చేసుకొని ఒక పోస్ట్ ని రిలీజ్ చేయడం జరిగింది. తను చనిపోవాలి అనే విధంగా ఒక పోస్ట్ పెట్టడం, రిప్ అనే విధంగా పెట్టడం, ఇదంతా కూడా పోలీసులు గుర్తించినట్లు కూడా చెప్తున్నారు. ఇతనికి సంబంధించి గతంలో కూడా కొంతమంది మహిళలకు సంబంధించి కూడా అబ్యూజింగ్ గా పోస్టులు పెట్టినట్టు గుర్తించినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం సైబర్ క్రైమ్ సెక్షన్ లో కింద ఇతన్ని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం రిమాండ్ పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ సాయి శంకర్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.